15 సంవత్సరాల క్రితం ఆ రోజు ఆకాశానికి నీలం రంగు కాస్త మసకబారినట్లు కనిపించింది. ఇంటి ముందరి మామిడి చెట్టుపై కూర్చున్న కాకులు కూడా అసాధారణమైన నిశ్శబ్దాన్ని పాటించాయి. 12 సంవత్సరాల వయస్సుగల ఆనంద్కు మాత్రం ఏమీ అర్థం కాలేదు. ఇంటిలో తల్లిదండ్రులు తలుపు మూసుకుని గంటల తరబడి లోపలే ఉన్నారు. ఒక్కోసారి తండ్రి యొక్క సన్నని ఏడుపు శబ్దం బయటకు వినిపించింది. అమ్మా, నాకు ఆకలిగా ఉంది అని ఆనంద్ తలుపు తట్టి పిలిచాడు. సమాధానం లేదు. పక్కింటి వాళ్లు ఒక్కొక్కరుగా తొంగిచూడటం మొదలుపెట్టారు. వాళ్ల కళ్లలో సహానుభూతి, భయం కలగలిసిన భావనలు కనిపించాయి. సురక్ష బ్యాంకు యొక్క తెల్లని జీప్ ఇంకా ఇంటి ముందరి గల్లీలో నిలిచి ఉంది. ఉదయం ఆ జీప్ నుండి దిగిన 2 వ్యక్తులు తండ్రితో బెదిరింపు స్వరంతో ఏదో మాట్లాడటం ఆనంద్ చూశాడు. జప్తి, పోలీసు, అవమానం వంటి పదాలు అతని చిన్న చెవులలో తాకి వెనక్కి వెళ్లాయి. అకస్మాత్తుగా అది జరిగింది. ఇంటి మూసిన కిటికీ నుండి ఒక నారింజ రంగు వెలుగు బయటకు చిమ్మింది. అదే సమయంలో మనిషి చర్మం కాలిపోతున్న తీవ్రమైన వాసన కూడా వచ్చింది. జనం గుండెలు బద్దలయ్యేలా అరుపులు వినిపించాయి. ఎవరో తలుపును తన్ని పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తలుపు తెరిచినప్పుడు కనిపించిన దృశ్యం ఆనంద్ యొక్క ప్రపంచాన్ని ముగించింది. అతని తల్లిదండ్రులు ఒకే ఒక్క అగ్ని గోళంగా మారిపోయారు. వారు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు, నొప్పి లోతుల్లో కూడా విడిపోవడానికి ఇష్టపడనట్లు. ఆ అగ్నిగోళం నుండి వచ్చిన సన్నని కేక మాత్రం అతని చెవుల్లో గుండెల్ని కదిలించింది. ఆ తరువాత ప్రతిదీ నిశ్శబ్దమైంది. జనం అతన్ని లాగి తీసుకెళ్లారు. పోలీసులొచ్చారు. అంబులెన్స్ సైరన్ మోగింది. కాలిపోయిన ఆ ఇంటి గుమ్మంలో నిలబడి ఆనంద్ ఒక్కటే చూశాడు. గేటు ఆవల నిర్వికారంగా నిలబడిన బ్యాంకు మేనేజర్ వర్గీస్ ముఖం. అతని కళ్లలో సహానుభూతి యొక్క ఒక్క చిన్న కణం కూడా లేదు. బదులుగా ఒక పనిని ఖచ్చితంగా పూర్తి చేసిన చల్లని సంతృప్తి మాత్రమే ఉంది. ఆ క్షణంలో ఆనంద్ లోపలి బాలుడు చనిపోయాడు. అక్కడ ప్రతీకారం యొక్క ఒక నిప్పుకణిక రగిలించడం మొదలైంది. కాలం ఆ కణికను ఊది ఒక అగ్నిపర్వతంగా మారుస్తుందని వర్గీస్కు లేదా లోకానికి తెలియదు. ఈరోజు కొచ్చి నగరం యొక్క రద్దీలోకి ఒక సాధారణ డెలివరీ బాయ్గా ఆనంద్ మళ్లీ వచ్చినప్పుడు అతన్ని ఎవరూ గుర్తించలేదు. పాత 12 ఏళ్ల బాలుడి నీడ కూడా అతనిలో లేదు. సంవత్సరాలు అతన్ని పూర్తిగా మార్చేశాయి. ఇండియన్ ఆర్మీ యొక్క పారా స్పెషల్ ఫోర్సెస్లో కఠినమైన శిక్షణ అతని శరీరాన్ని ఒక ఆయుధంగా మలిచింది. అతని కళ్లకు ఇప్పుడు ఒక గద్ద యొక్క కఠినత్వముంది. నిశ్శబ్దంగా గమనించడం, చీకటిలో పొంచి ఉండటం అతను నేర్చుకున్నాడు. అతని ఇప్పటి నివాసం నగరం యొక్క మూలలో ఎవరు శ్రద్ధించని ఒక చిన్న గదిలో ఉంది. అక్కడ అతని పాత వస్తువులతో పాటు ఒకే ఒక నిధి ఉంది, తండ్రి యొక్క పాత డైరీ. దుమ్ము పట్టిన ఆ పేజీలలో సురక్షా బ్యాంకు యొక్క మోసం కథ సంఖ్యలతో కూడిన వివరాలు రాసి ఉన్నాయి. అసలు రుణం మొత్తం, వారు అబద్ధంగా జోడించిన సంఖ్యలు, బెదిరించిన తేదీలు, మేనేజర్ వర్గీస్, లోన్ ఆఫీసర్ మురుగన్ పేర్లు. ఆ డైరీ అతని భగవద్గీత, అతని ప్రతీకారం యొక్క వేద పుస్తకం. పగలు సమయాల్లో క్విక్ డెలివరీ యొక్క ఎరుపు టీషర్ట్ ధరించి అతను నగరంలో బైక్పై తిరిగాడు. ప్రతి భవనం, ప్రతి వీధి అతను మనసులో నమోదు చేసుకున్నాడు. కాని అతని నిజమైన లక్ష్యం వేరే. తన శత్రువులను అధ్యయనం చేయడం, వారి జీవన విధానం, వారి బలహీనతలు, వారి భయాలు. అతని జాబితాలో మొదటి పేరు అతనికి స్పష్టంగా ఉంది, మురుగన్. ఆ రోజు లోన్ ఆఫీసర్గా ఉన్న ఇంట్లోకి వచ్చి తన తల్లిదండ్రులను అవమానపరిచిన అదే మురుగన్. మురుగన్ ఇప్పుడు ఒక చిన్న బ్లేడ్ కంపెనీ నడుపుతున్నాడు. సురక్షా బ్యాంకు నుండి నేర్చుకున్న పాఠాలను అతను తన జీవితంలో అమలు చేశాడు. పేదవాళ్లకు డబ్బు అప్పిచ్చి దానికి 10 రెట్లు వడ్డీ వసూలు చేసి అతను బాగా సంపాదించాడు. అతని ఆఫీసు ఒక పాత భవనం యొక్క పై అంతస్తులో ఉంది. సాయంత్రాల్లో ఒంటరిగా కూర్చుని మద్యం సేవించే అలవాటు అతనికి ఉంది. ఆనంద్ రోజుల తరబడి అతన్ని గమనించాడు. అతని బైక్ చాలాసార్లు మురుగన్ ఆఫీస్ కింద ఉన్న టీషాపు దగ్గర పార్క్ చేయబడి ఉండేది. ఒక సాధారణ డెలివరీ బాయ్గా ఎవరూ అతనిపై అనుమానం వ్యక్తం చేయలేదు. మురుగన్ ఎప్పుడు వస్తాడు,
ఎప్పుడు వెళతాడు, ఎవరిని కలుస్తాడు అని ఆనంద్ బాగా నేర్చుకున్నాడు. మురుగన్ యొక్క అతిపెద్ద భయం ఏమిటో ఆనంద్ అర్థం చేసుకున్నాడు. అతనికి చీకటి అంటే భయం. ఆఫీసు నుండి రాత్రి ఆలస్యంగా బయటకు వచ్చేటప్పుడు గల్లీలోని లైట్లను ఆన్ చేసుకునే అతను నడిచేవాడు. ప్రతీకారం కోసం సమయం సమీపిస్తున్నట్లు ఆనంద్ గ్రహించాడు. అతని రక్తనాళాలలో రక్తం ఒక మత్తుగా ప్రవహించింది. ఒక సోమవారం రాత్రి మురుగన్ తన ఖాతా పుస్తకాలను మూసి విస్కీ గ్లాసులోకి సిప్ చేస్తున్నాడు. అప్పుడే అతని మొబైల్ ఫోన్ మోగింది. తెలియని నంబర్. హలో, అతను నిర్లక్ష్యంగా అడిగాడు. మరోవైపు నుండి గంభీరమైన నిశ్శబ్దం. ఆ తర్వాత చెవులు రిక్కించే శబ్దం. ఒక అగ్గిపెట్టె రాస్తున్న శబ్దం. మురుగన్ ఉలిక్కిపడ్డాడు. ఎవరిది? సమాధానం లేదు. ఫోన్ కట్ అయ్యింది. అది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. మరుసటి రోజు ఉదయం తన కారు తలుపు తెరిచినప్పుడు మురుగన్ తల పట్టుకున్నాడు. తీవ్రమైన కిరోసిన్ వాసన. కారు లోపల మొత్తం ఆ వాసన నిండి ఉంది. అతను భయంతో చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. ఆ రోజు ఆఫీసుకు చేరినప్పుడు డెస్క్పై ఒక పాత వార్తాపత్రిక క్లిప్పింగ్. 15 సంవత్సరాల క్రితం ఒక కుటుంబం బ్యాంకు జప్తీ బెదిరింపు కారణంగా తమను తాము కాల్చుకుని చనిపోయిన వార్త. వార్త కింద ఎరుపు సిరాతో ఎవరో ఇలా రాశారు: మేము వస్తున్నాము. మురుగన్ యొక్క ధైర్యం ఒక్కసారిగా చెదిరిపోయింది. అతనికి నిద్ర లేకుండా పోయింది. ప్రతి నీడలో, ప్రతి ఫోన్ కాల్లో అతను ఆ అగ్గిపెట్టె రాసే శబ్దాన్ని విన్నాడు. శుక్రవారం రాత్రి ఆఫీసు నుండి భయంతో వణుకుతూ బయటకు వచ్చిన మురుగన్ గల్లీలోని లైట్ స్విచ్ను ఆన్ చేశాడు. అది వెలగలేదు. గల్లీలో చీకటి కమ్ముకుంది. భయం అతని వెన్నెముకలో మెరుపులా పరుగెత్తింది. అతను మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. ఆ వెలుగులో గల్లీ చివర ఒక నీడ రూపం నిలబడి ఉంది. ఎత్తైన, బలిష్టమైన ఒక రూపం. ఎవరు? మురుగన్. గొంతులో గురక వచ్చింది. నీడ అన్నట్టు కదలలేదు. బదులుగా ఆ రూపం నెమ్మదిగా చేతిలో ఉన్న అగ్గిపెట్టెను రాసింది. ఆ చిన్న వెలుగులో ఆనంద్ ముఖం ఒక క్షణం కనిపించింది. ఆ కళ్లలో రగిలే పగ చూసి మురుగన్ భయంతో అరిచాడు. అతను తిరిగి పరుగెత్తేందుకు ప్రయత్నించాడు. కాని కాళ్ళు నేలకు అతుక్కుపోయాయి. ఆనంద్ నిశ్శబ్దమైన అడుగులతో అతని వైపు నడిచాడు. అతని చేతిలో కిరోసిన్ నిండిన ఒక చిన్న సీసా ఉంది. నా తల్లిదండ్రులు అనుభవించిన భయం. దానిలో ఒక అంశమైనా నీకు తెలియాలి. ఆనంద్ యొక్క శబ్దం ఆ గల్లీలో ఒక మంత్రంలా మార్మనాడింది. మురుగన్ యొక్క అరుపులు ఎవరూ వినలేదు. ఆ రాత్రి నగరం మరో సాధారణ రాత్రిలోకి నిద్రపోతున్నప్పుడు ప్రతీకారం యొక్క మొదటి అధ్యాయం రక్తం అగ్నితో రాయబడింది. మురుగన్ యొక్క కాలిపోయిన శరీరాన్ని పోలీసులు కనుగొన్నప్పుడు ఉదయమయ్యింది. ఆ దృశ్యం చూసి అనుభవజ్ఞులైన పోలీసులు కూడా ఒక్క క్షణం ముఖం తిప్పుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జక్కరయ్య క్రైమ్ సీన్లోకి అడుగుపెట్టినప్పుడు గాలిలో ఇంకా కాలిన మాంసం వాసన తగ్గలేదు. జక్కరయ్య సాధారణ పోలీసు అధికారి కాదు. నేరస్తుల మనస్సును చదవగల సూక్ష్మమైన కళ్ళు కలిగిన ఒక వేటగాడు. అతను మృతదేహం వైపు వంగాడు. సార్, ఇది సాధారణ హత్య కాదు. ఏదో ప్రతీకారం యొక్క వాసన ఉంది, ఒక జూనియర్ ఆఫీసర్ చెప్పాడు. జక్కరయ్య ఏమీ మాట్లాడలేదు. అతని కళ్ళు గదిలో అంతటా తిరిగాయి. డెస్క్పై చెల్లాచెదురుగా ఉన్న కాగితాల మధ్య నుండి ఆ పాత వార్తాపత్రిక క్లిప్పింగ్ను అతను కనుగొన్నాడు. మేము వస్తున్నాము. ఎరుపు సిరాతో రాసిన ఆ హెచ్చరిక అతని నుదుటిని ముడతలు పెట్టింది. ఈ వార్తలోని కేసు ఫైల్ త్వరలో నా టేబుల్పై ఉండాలి, జక్కరయ్య ఆదేశించాడు. 15 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఆత్మహత్య. దీనికి ఈ హత్యతో ఏమిటి సంబంధం? అతను గది నుండి బయటకు వచ్చాడు. గల్లీలోని కాలిన గోడపై అతను వేలు రాశాడు. కిరోసిన్ యొక్క సన్నని వాసన ఇంకా అక్కడే ఉంది. చంపినవాడు ఒక ప్రొఫెషనల్. ఒక్క ఆధారం కూడా వదల్లేదు. కాని అతను మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. జక్కరయ్య తనతో తాను చెప్పుకున్నాడు. అతనికి ఒక కథ చెప్పాలని ఉంది, రక్తంతో రాసిన కథ. నగరంలో మరో మూలలో రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్ చంద్రన్ పత్రిక చదువుతున్నాడు. మురుగన్ హత్య వార్త చూసినప్పుడు అతని చేతులు వణికాయి. వార్తలో
15 సంవత్సరాల పాత ఆత్మహత్య అనే భాగం అతని కళ్లలో ఆగింది. ఆ కేసు చంద్రన్కు గుర్తుంది. అప్పుడు అతను స్టేషన్లో కొత్తగా చేరిన యువ కానిస్టేబుల్. ఆ దంపతుల కాలిన శరీరాలు, గుమ్మంలో భయంతో వణుకుతున్న ఆ 12 ఏళ్ల బాలుడి ముఖం అతని నిద్రను కెడవిన రాత్రులు ఉన్నాయి. బ్యాంకు వైపు తప్పు ఉందని అతనికి నమ్మకముంది. కాని ఉన్నతాధికారుల నుండి బలమైన ఒత్తిడి వచ్చింది. కేసు సాధారణ ఆత్మహత్యగా రాసి ఫైల్ మూసేశారు. ఆ బాలుడు ఆనంద్. అతను ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? చంద్రన్ ఆలోచించాడు. మురుగన్ హత్య పద్ధతి అతని గుండెలో భయాన్ని నాటింది. ఇది యాదృచ్ఛికం కాదు. ఆ బాలుడు తిరిగి వచ్చాడు, నీతిని నెరవేర్చడానికి. పోలీసుగా ఉండి కూడా తనకు చెయ్యలేని నీతి. చంద్రన్ లోపల అపరాధ భావన తలెత్తింది. అతను తన పాత ఇనుపపెట్టె తెరిచి దుమ్ము పట్టిన ఒక ఫైల్ను బయటకు తీశాడు. రహస్యంగా కాపీ చేసి ఉంచిన కొన్ని పత్రాలు, సురక్షా బ్యాంకు మోసాలకు ఆధారాలుగా ఉన్న కొన్ని కాగితాలు. అతన్ని కనుగొనాలి, చంద్రన్ నిర్ణయించాడు. అతను మరో తప్పు చేయకముందే. వర్గీస్ ఇప్పుడు నగరంలో ప్రసిద్ధ బిజినెస్మెన్. వర్గీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క అధినేత. నగరంలో అతిపెద్ద బంగళాల్లో ఒకటిలో నివాసం. ప్రేమమయమైన భార్య, +2లో చదువుతున్న ఏకైక కూతురు దియా. అతని ప్రపంచం సంతోషంతో నిండి ఉంది. మురుగన్ మరణ వార్తను అతను ఉదయం భోజనం సమయంలో చదివాడు. ఆ వార్త చూసినప్పుడు అతని గుండెల్లో చలనం కలిగింది. మురుగన్, వడ్డీ, కాలిన శరీరం, ఏవో జ్ఞాపకాలు అతన్ని అస్వస్థపరిచాయి. ఏంటి డాడీ, ఏమైంది? దియా అడిగింది. ఏమీ లేదు కూతురు, వర్గీస్ కృత్రిమ చిరునవ్వుతో చెప్పాడు. బిజినెస్లో ఒక పరిచయస్తుడు, ఒక యాక్సిడెంట్. అతను ఆ వార్తను ఉద్దేశపూర్వకంగా మరచిపోవడానికి ప్రయత్నించాడు. అది సాధారణ కుటుంబ వివాదంలో భాగంగా జరిగిన హత్య కావచ్చు. తనతో దానికి ఎలాంటి సంబంధం లేదు. తన గతం బూడిద కింద సురక్షితంగా ఉంది. అతను తనను తాను ఒప్పించుకున్నాడు. కాని ఆ రాత్రి నిద్రపోయేందుకు పడుకున్నప్పుడు కిటికీ గుండా ఒక సన్నని వాసన గదిలోకి చొచ్చుకొచ్చింది. కిరోసిన్ వాసన. అతను ఒక్కసారిగా లేచాడు. బాల్కనీలోకి వెళ్లి చూశాడు. బయట భారీ వర్షం కురుస్తోంది. వేరే ఏమీ లేదు. బహుశా తనకు తోచినట్లు ఉండవచ్చు. అతను ఓదార్చుకోవడానికి ప్రయత్నించినప్పటికీ భయం యొక్క మొదటి బీజం అతని మనసులో పడిపోయింది. ఆనంద్ తన చిన్న గదిలోని చల్లని నేలపై కూర్చుని ఉన్నాడు. మురుగన్ను తుదముట్టించిన తర్వాత వచ్చిన లహరి అతని నుండి దిగిపోయింది. ఇప్పుడు మిగిలింది ఒక రకమైన నిశ్చలత్వం. అతను గోడకు ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు. అతని మనసులోకి తల్లి ముఖం ఒక్కసారిగా వచ్చింది. ఎల్లప్పుడూ నవ్వుతూ, ప్రేమతో నుదుటిని తడుముతూ ఉండే తల్లి. కోపం ఏదానికి పరిష్కారం కాదు కొడుకు అని తల్లి ఎప్పుడూ చెప్పేది. అమ్మా, నేనొక హంతకుడిని అయిపోయాను. మీ కొడుకు ఒక మృగంలా మారిపోయాడు. అతని గుండె ఏడ్చింది. అతను లేచి తండ్రి డైరీని చేతిలోకి తీసుకున్నాడు. వణుకుతున్న వేళ్లతో ఆ పేజీలను తిప్పాడు. వర్గీస్ గురించి తండ్రి రాసిన భాగాన్ని మళ్లీ చదివాడు. ఈరోజు మేనేజర్ వర్గీస్ ఇంటికి వచ్చాడు. అతను మమ్మల్ని కుక్కల్లాగా చూశాడు. నా భార్య ముందు నా చొక్కా కాలర్ను పట్టుకుని, డబ్బు ఇవ్వకపోతే నీ కొడుకును లాక్కెళతాం అని బెదిరించాడు. దేవుడు క్షమించడు. ఆ వాక్యాలు చదివినప్పుడు ఆనంద్ కళ్లలో మళ్లీ అగ్ని రగిలింది. అతని ఆంతరిక సంఘర్షణ ముగిసింది. అతని లక్ష్యం మరింత స్పష్టమైంది. వర్గీస్. అతను కేవలం హంతకుడు కాదు. అతను తన కుటుంబం యొక్క గౌరవాన్ని తొక్కాడు. అతనికి క్షమాపణ లేదు. అతని జాబితాలో రెండవ పేరు ఎరుపు సిరాతో మరింత స్పష్టమైంది. వర్గీస్ను గమనించడం మొదలుపెట్టినప్పుడు ఆనంద్ అతని అతిపెద్ద బలం, బలహీనత ఒకటేనని గ్రహించాడు. అతని కూతురు దియా. వర్గీస్ ఒక క్రూరమైన బిజినెస్మెన్ కావచ్చు, కాని దియా ముందు అతను ప్రేమమయమైన తండ్రి. ఆమెను స్కూల్కు తీసుకెళ్లడం, ఆమె చిన్న సంతోషాల్లో భాగస్వామ్యం కావడం ఆనంద్ దూరం నుండి చూశాడు. ప్రతిసారీ వర్గీస్ దియాను కలిసి చూసినప్పుడు ఆనంద్కు తన తండ్రి గుర్తొచ్చాడు.
ఆ జ్ఞాపకం అతని ప్రతీకారానికి మరింత పదును పెట్టింది. వర్గీస్ తన తండ్రి నుండి దొంగిలించినది అలాంటి సంతోషమే. అందుకే వర్గీస్ను నేరుగా దాడి చేయడానికి బదులు అతని సంతోషలోకాన్ని నాశనం చేయాలని ఆనంద్ నిర్ణయించాడు. అతను అనుభవించిన మానసిక వేదనను వర్గీస్ కూడా అనుభవించాలి. ఒకరోజు సాయంత్రం దియా స్కూల్ బయట ఆనంద్ కాచుకుని నిలబడ్డాడు. వర్గీస్ ఆమెను తీసుకురావడానికి ఆలస్యమైంది. దియా స్నేహితులతో మాట్లాడుతూ నిలబడి ఉంది. ఆనంద్ తన డెలివరీ బ్యాగ్ నుండి ఒక చిన్న బహుమతి పొట్లం తీశాడు. అందంగా చుట్టిన ఒక పెట్టె. అతను దియా దగ్గరకు నడిచాడు. దియా వర్గీస్? అతను సౌమ్యంగా అడిగాడు. అవును. ఇది ఒక డెలివరీ. మీ తండ్రి పంపినది. ఒక సర్ప్రైజ్. దియా సందేహంగా అతన్ని చూసింది. కానీ క్విక్ డెలివరీ యూనిఫామ్ చూసినప్పుడు ఆమెకు అనుమానం రాలేదు. ఆమె ఆ పెట్టె తీసుకుంది. థ్యాంక్స్. ఆమె పెట్టె తెరిచింది. అందులో ఖరీదైన ఒక పర్ఫ్యూమ్ ఉంది. దానితో పాటు ఒక చిన్న కాగితం. నీ తండ్రి పాత స్నేహితుడి నుండి బహుమతి. ఈ వాసనను నీ తండ్రి ఎప్పటికీ మరచిపోలేడు. దియాకు ఏమీ అర్థం కాలేదు. ఆమె ఆ పెర్ఫ్యూమ్ను చేతిపై స్వల్పంగా స్ప్రే చేసింది. అది కిరోసిన్ వాసన కలిసిన ఒక సుగంధం. అదే సమయంలో దూరంగా ఒక కారులో కూర్చుని వర్గీస్ ఇదంతా చూస్తున్నాడు. ఒక డెలివరీ బాయ్ తన కూతురికి ఏదో ఇస్తున్నాడు. అతను త్వరగా కారు నుండి దిగి ఆమె వైపు పరిగెత్తాడు. దియా చేతిలోని పెర్ఫ్యూమ్ను వాసన చూస్తుండగా చూసినప్పుడు వర్గీస్ ముఖం భయంతో విలవిలలాడింది. ఆనంద్ దూరంగా బైక్ స్టార్ట్ చేశాడు. వర్గీస్ కళ్లలోని భయం అతనికి కనిపించింది. వేట యొక్క రెండవ దశ మొదలైంది. దియా చేతిలోని పర్ఫ్యూమ్ సీసాను వర్గీస్ లాక్కుని దూరంగా విసిరేశాడు. అతని ముఖంలోని భయం చూసి దియా స్తంభించిపోయింది. ఇక నీవు తెలియని వాళ్ల నుండి ఏమీ తీసుకోవద్దు, విన్నావా? అతను ఆమెపై అరిచాడు. జీవితంలో మొదటిసారి తండ్రి తనపై కోపంగా అరవడం చూసి దియా కళ్ళు నీళ్లతో నిండాయి. ఆ రోజు నుండి వర్గీస్ ప్రపంచం తలకిందులైంది. అతను నిద్రలో ఉలిక్కిపడి లేవడం మొదలుపెట్టాడు. ప్రతి నీడలో, ప్రతి శబ్దంలో అతను ఆ డెలివరీ బాయ్ ముఖాన్ని వెతికాడు. అతని ఆడంబర బంగళా ఒక జైలుగా మారింది. ఆనంద్ యొక్క దాడి అక్కడితో ఆగలేదు. వర్గీస్ ఫోన్కు తెలియని నంబర్ల నుండి సందేశాలు వచ్చాయి. నీ కూతురికి నా బహుమతి నచ్చిందా? ఒకరోజు రాత్రి కుటుంబంతో కలిసి సినిమా చూస్తున్నప్పుడు 70 అంగుళాల స్మార్ట్ టీవీ స్క్రీన్పై అకస్మాత్తుగా అగ్నిజ్వాలల దృశ్యాలు మెరిశాయి. ఒక క్షణం మాత్రమే. కాని అది వర్గీస్ను పిచ్చి యొక్క అంచుకు తీసుకెళ్లడానికి సరిపోయింది. అతని భయం ఒక వ్యాధిలా పాకింది. బిజినెస్పై శ్రద్ధ పెట్టలేకపోయాడు. మీటింగ్లలో అతను నిర్లక్ష్యంగా కూర్చున్నాడు. అతని సామ్రాజ్యం క్రమంగా కదలడం మొదలైంది. భార్య ప్రశ్నలకు అతనికి సమాధానం లేదు. దియా తండ్రి నుండి క్రమంగా దూరమైంది. ప్రేమమయమైన కుటుంబ నాయకుడి పతనాన్ని ఆనంద్ దూరం నుండి ఆస్వాదించాడు. అసిస్టెంట్ కమిషనర్ జక్కరయ్య ఆఫీసులో 15 సంవత్సరాల క్రితం జరిగిన ఆత్మహత్య కేసు ఫైలు తెరిచి ఉంచబడింది. సార్, ఆ జంటకు ఒక కొడుకు ఉన్నాడు, ఆనంద్. ఆ సంఘటన తర్వాత అతన్ని ఒక అనాథాశ్రమంలో చేర్చారు. కాని 16 ఏళ్ల వయసులో అక్కడి నుండి పారిపోయాడు. ఒక ఇన్స్పెక్టర్ నివేదించాడు. అతని గురించి ఆ తర్వాత ఏమైనా సమాచారం? జక్కరయ్య అడిగాడు. ఉంది సార్, అదే అత్యంత విచిత్రమైన విషయం. అతను ఆ తర్వాత ఇండియన్ ఆర్మీలో చేరాడు. పారా స్పెషల్ ఫోర్స్లో కమాండో శిక్షణ పొందినవాడు. కాని 3 సంవత్సరాల క్రితం ఒక ఆపరేషన్ సమయంలో అదృశ్యమయ్యాడని రికార్డులు చెబుతున్నాయి. ప్రిజ్యూమ్ డెడ్. జక్కరయ్య కళ్ళు మెరిశాయి. చనిపోలేదు. అతను తిరిగి వచ్చాడు. శిక్షణ పొందిన ఒక హంతకుడు. అతని లిస్ట్లో ఇంకా పేర్లు ఉన్నాయి. అదే సమయంలో రిటైర్డ్ కానిస్టేబుల్ చంద్రన్ తన పాత సంబంధాలను ఉపయోగించి ఆనంద్ గురించి విచారిస్తున్నాడు. అతని సైనిక నేపథ్యం అతన్ని కూడా ఆశ్చర్యపరిచింది. అతను కేవలం ఒక బాలుడు కాదు, ప్రమాదకరమైన మనిషి. వర్గీస్ అతని తదుపరి లక్ష్యమని చంద్రన్కు నిశ్చయంగా తెలుసు. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. వర్గీస్ను నేరుగా కలవాలి. అతనికి ఒక హెచ్చరిక ఇవ్వాలి. బహుశా అది ఆనంద్ను వెనక్కి తిప్పవచ్చు. వర్గీస్ మానసిక స్థితి
పూర్తిగా కుప్పకూలింది. ఒకరోజు రాత్రి అతని బెడ్రూమ్ స్పీకర్ల నుండి ఒక బాలుడి సన్నని ఏడుపు వినిపించింది. అది నెమ్మదిగా ఒక సమూహ కేకలుగా మారింది. అంతేకాక అగ్ని జ్వలించే శబ్దం కూడా. వర్గీస్ భయంతో అరిచాడు. అతను ఇక్కడున్నాడు. అతను నా ఇంటి లోపల ఉన్నాడు. అతను అరిచి చెప్పాడు. భార్య, కూతురు గబగబా వచ్చారు. వారికి ఏమీ వినిపించలేదు. వర్గీస్కు పిచ్చి పట్టిందని వారు నిశ్చయించారు. ఆనంద్ వర్గీస్ ఇంటి వైఫై నెట్వర్క్ను హ్యాక్ చేసి ఇవన్నీ నియంత్రించాడు. స్పెషల్ ఫోర్స్లో లభించిన శిక్షణ అతన్ని శారీరకంగా మాత్రమే కాదు, సాంకేతికంగా కూడా నిపుణుడిగా మార్చింది. మరుసటి రోజు ఉదయం వర్గీస్ ఈమెయిల్కు ఒక వీడియో వచ్చింది. అతని బంగ్లా యొక్క ప్రతి మూలను కెమెరాలో బంధించిన వీడియో. బెడ్రూమ్, దియా చదువుకునే గది, వంటగది అన్నీ. వీడియో చివరిలో కెమెరా ఆనంద్ ముఖం వైపు తిరిగింది. అతను ఏమీ మాట్లాడలేదు. ఆ చల్లని చూపు మాత్రం వర్గీస్ యొక్క చివరి ధైర్యాన్ని కూడా చీల్చిపోయేలా చేసింది. తన కోట సురక్షితం కాదని అతను గ్రహించాడు. ఈ నగరాన్ని విడిచి పారిపోవాలని అతను నిర్ణయించాడు. వర్గీస్ తన ఆఫీసులో రహస్యంగా ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నప్పుడు రిటైర్డ్ కానిస్టేబుల్ చంద్రన్ అక్కడికి వచ్చాడు. మిస్టర్ వర్గీస్, నాకు మీతో మాట్లాడాలి. వర్గీస్ ఊహించని ఆ అతిథిని సందేహంతో చూశాడు. నాకు మీరు అర్థం కాలేదు. 15 సంవత్సరాల క్రితం నీవు నన్ను గుర్తుంచుకునేవాడివి. ఒక కుటుంబం నీ కళ్ల ముందు మండిపోతున్నప్పుడు అక్కడ ఉన్న పోలీసువాడిని నేను. ఆ మాటలు వినగానే వర్గీస్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. మీకు ఏమీ కావాలి? నేను ఒక హెచ్చరిక ఇవ్వడానికి వచ్చాను. ఆనంద్ తిరిగి వచ్చాడు. మురుగన్ను చంపింది అతనే, తదుపరి నీవు. వర్గీస్ చెమటలు కక్కాడు. నాకేమీ తెలీదు. అది ఒక ఆత్మహత్య. అది ఒక హత్య. వర్గీస్, నీవు చేసిన హత్య. దాని రికార్డులు నా దగ్గర ఉన్నాయి. చంద్రన్ తన చేతిలోని పాత ఫైల్ను ఎత్తి చూపించాడు. అదే క్షణంలో ఏసీపీ జక్కరయ్య మరియు అతని బృందం అక్కడికి దూసుకొచ్చారు. చంద్రన్ను అక్కడ చూసినప్పుడు అతనికి కూడా సందేహం కలిగింది. మీరు ఇక్కడేం చేస్తున్నారు మిస్టర్ చంద్రన్? జక్కరయ్య అడిగాడు. వారు మాట్లాడుతుండగా ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది. ఆఫీసులోని పెద్ద గాజు కిటికీని పగలగొట్టి నల్లటి దుస్తులు ధరించిన ఒక రూపం లోపలికి దూకింది. ఆనంద్. అతని చేతిలో ఒక తుపాకీ ఉంది. అది వర్గీస్ ఛాతీకి నేరుగా ఎక్కుపెట్టి ఉంది. పోలీసులు ఒక్కసారిగా తిరిగి చూసి తమ తుపాకీలను అతని వైపు ఎక్కుపెట్టారు. ఆనంద్, లొంగిపో! జక్కరయ్య అరిచాడు. ఆనంద్ నవ్వాడు. ఆ నవ్వులో నొప్పి మరియు తిరస్కారం నిండి ఉన్నాయి. ఆట ఇప్పుడే మొదలైంది. కమిషనర్, నా న్యాయం నేనే సాధించుకుంటాను. అతను వర్గీస్ గొంతును గట్టిగా పట్టుకొని అతన్ని కవచంగా నిలబెట్టాడు. ఎవరూ కదలొద్దు, లేకపోతే ఈ వ్యక్తి చనిపోతాడు. ఆఫీసు లోపల సమయం స్తంభించినట్లు అయింది. ఒక విస్ఫోటనానికి ముందు నిశ్శబ్దం. వేటగాడు, బాధితుడు, చట్టపాలకులు ఒకే గదిలో ముఖాముఖీగా నిలబడ్డారు. వర్గీస్ గొంతును అమితంగా బిగించిన ఆనంద్ చేతులు ఇనుములా గట్టిపడ్డాయి. తుపాకీ యొక్క చల్లని మొన ఛాతీకి తగిలినప్పుడు వర్గీస్ హృదయం ఆగిపోయేలా అనిపించింది. ఆఫీసులోని ఎయిర్ కండీషనర్ యొక్క సన్నని శబ్దం కూడా ఒక పెద్ద శబ్దంలా అనిపించింది. ఆనంద్, తుపాకీని కిందకు దించు. మనం మాట్లాడుకోవచ్చు. జక్కరయ్య గొంతు శాంతంగా ఉన్నప్పటికీ అందులోని తీవ్రత స్పష్టంగా ఉంది. చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకు. నీకు న్యాయం కావాలంటే మేము సహాయపడతాం. ఆనంద్ తిరస్కారంతో నవ్వాడు. న్యాయం? 15 సంవత్సరాల క్రితం మీ న్యాయం ఎక్కడ ఉంది? నా తల్లిదండ్రులు మండిపోతున్నప్పుడు చట్టం కళ్ళు మూసుకుని ఉంది. ఇక నాకు మీ సహాయం అవసరం లేదు. అతని కళ్ళు వర్గీస్ ముఖం మీద నిలిచాయి. చెప్పు, నా కుటుంబాన్ని ఎందుకు మోసం చేశావు? ఆ ఖాళీ కాగితంపై సంతకం చేయించి నీవు ఎంత డబ్బు రాసి చేర్చావు? చెప్పు. వర్గీస్ నాలుక గొంతులో అడ్డం తగిలింది. భయం అతని మాటలను స్తంభింపజేసింది. వద్దు కొడుకు. రిటైర్డ్ కానిస్టేబుల్ చంద్రన్ ముందుకు వచ్చాడు. వారిలా నీవు కూడా ఒక జంతువుగా మారకు.
నీ తల్లిదండ్రులు ఇది కోరుకోరు. చంద్రన్ మాటలు ఒక క్షణం ఆనంద్ హృదయంలో ఒక కదలికను సృష్టించాయి. కాని వర్గీస్ భయంతో నిండిన ముఖం చూసినప్పుడు అతని ప్రతీకారాగ్ని మరింత రగిలింది. ఈ భయం, ఇది నేను చూడాలనుకున్నది, ఆనంద్ అరిచాడు. ఈ వ్యక్తి యొక్క ప్రతి శ్వాసలో నేను నా తండ్రి యొక్క అరుపులు వింటున్నాను. అకస్మాత్తుగా ఎవరూ ఊహించని ఒక క్షణంలో ఆనంద్ తన మరో చేతిలో ఉన్న చిన్న పరికరాన్ని నేలపైకి విసిరాడు. కన్నుమిటక్కరించే వేగంతో గది మొత్తం గాఢమైన పొగతో నిండిపోయింది. దగ్గు మరియు బహళం ఉద్భవించాయి. పోలీసులకు దృష్టి కోల్పోయింది. అతన్ని చుట్టుముట్టండి, జక్కరయ్య అరిచాడు. కాని ఆనంద్ ఒక నీడలా ఉన్నాడు. పొగమంచు యొక్క అనుకూలతలో అతను వర్గీస్ను లాగి బయటకు వెళ్లాడు. ఆఫీసు యొక్క గల్లీల గుండా అతన్ని లాగి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు చేరాడు. కింద సర్వీస్ రోడ్డు మీద అతను ముందుగానే సిద్ధం చేసి ఉంచిన ఒక పాత కారు ఉంది. పొగ తగ్గి జక్కరయ్య మరియు అతని బృందం బయటకు వచ్చినప్పటికీ ఆ కారు దృష్టి నుండి మాయమైపోయింది. జక్కరయ్య కోపంతో గోడపై కొట్టాడు. డామిట్, నగరం మొత్తం బ్లాక్ చేయండి. నాకు అతన్ని సజీవంగా కావాలి. అతను నేలపై ఆనంద్ విసిరిన పరికరాన్ని తీసుకున్నాడు. అది సాధారణ స్మోక్ గ్రెనేడ్ కాదు, సైన్యం ఉపయోగించే రకం. జక్కరయ్యకు నిశ్చయమైంది, తాను ఎదుర్కొంటున్నది సాధారణ నేరస్థుడు కాదు, యుద్ధ వ్యూహాలు తెలిసిన కమాండో. ఆనంద్ ఆ కారును నేరుగా తన పాత ఇంటి శిథిలాల వైపు నడిపించాడు. కాలిపోయిన గోడలు, గడ్డి పెరగడం మొదలైన నేల. 15 సంవత్సరాల క్రితం తన ప్రపంచం అంతమైన ప్రదేశం. అతను వర్గీస్ను కారు నుండి లాగి ఆ కాలిపోయిన నేలపైకి తోశాడు. ఇది ఎక్కడా? వర్గీస్ వణుకుతూ అడిగాడు. నీవు ఒక కుటుంబం యొక్క చితను సిద్ధం చేసిన స్థలం. నా ఇల్లు. ఆనంద్ గొంతు వణికింది. అతను తన బ్యాగ్ నుండి తండ్రి డైరీని తీసి వర్గీస్ ముఖం మీదకు విసిరాడు. చదవు. ఈ డైరీలోని ప్రతి పదాన్ని బిగ్గరగా చదవు. వర్గీస్ ఆ డైరీని తీసుకున్నాడు. వణుకుతున్న చేతులతో, కన్నీళ్లతో అతను చదవడం మొదలుపెట్టాడు. రుణం తీసుకున్న రోజు సంతోషం, తిరిగి చెల్లించలేకపోయినప్పుడు విచారం, బ్యాంకు యొక్క బెదిరింపులు, చివరి ఆశ కూడా, అస్తమించిన రోజు నిస్సహాయత. ప్రతి వరుస కూడా వర్గీస్ ఛాతీలో ఒక మేకులా గుచ్చుకుంది. చాలు, ఆపు. అతను బిగ్గరగా ఏడ్చాడు. నేనే తప్పు చేశాను. కాని నేను ఒంటరిగా కాదు, మమ్మల్ని ఇవన్నీ చేయించింది రీజనల్ హెడ్ రాజేంద్ర మేనన్. పేదవాళ్ల రుణ ఫైళ్లలో కృత్రిమం చేసి డబ్బు దోచుకునే ఒక పెద్ద రాకెట్ మాకు ఉంది. దాని తలవాడు మేనన్. వర్గీస్ అన్నీ ఒప్పుకున్నాడు. ప్రతి మోసం యొక్క కథలు. ఆనంద్ తన ఫోన్లో అన్నింటినీ రహస్యంగా రికార్డ్ చేస్తున్నాడు. సత్యం బయటకు వచ్చిన క్షణంలో ఆనంద్ తన చేతిలోని తుపాకీని వర్గీస్ నుదుటిపై ఉంచాడు. నీకు క్షమాపణ లేదు. అదే క్షణంలో దూరంగా పోలీస్ జీపుల సైరన్లు మోగాయి. చంద్రన్ ఊహం సరైనదే. ఆనంద్ వర్గీస్ను ఇక్కడికి తీసుకొస్తాడని అతను జక్కరయ్యతో చెప్పాడు. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఆనంద్ ముందు 2 మార్గాలు ఉన్నాయి. వర్గీస్ను చంపి పోలీసులకు లొంగిపోవడం, లేదా ఈ పెద్ద చేపను చట్టానికి అప్పగించి ఇవన్నీ నడిపించే రాజేంద్ర మేనన్ను వెతకడం. ఒక క్షణం అతను కళ్ళు మూసుకున్నాడు. అతని మనస్సులో తల్లిముఖం స్పష్టమైంది. కోపం ఏమీ పరిష్కారం కాదు, కొడుకు. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను తుపాకీ గుండుతో వర్గీస్ తలపై గట్టిగా కొట్టాడు. అతను స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు. ఆనంద్ తండ్రి డైరీని, కుమ్మక్కు రికార్డ్ చేసిన ఫోన్ను వర్గీస్ ఛాతీపై ఉంచాడు. అతను చీకటిలో మాయమవడానికి ముందు చివరిగా ఒకసారి తిరిగి చూశాడు. పోలీసులు చేరినప్పుడు స్పృహ కోల్పోయి పడియున్న వర్గీస్ను, అతని ఛాతీపై ఉన్న సాక్ష్యాలను చూశారు. జక్కరయ్య ఆ ఫోన్ను చేతిలోకి తీసుకున్నాడు. అందులో ఆనంద్ గొంతులో ఒక సందేశం ఉంది. ఒక చేప వలలో చిక్కింది కమిషనర్, కాని సొరచేప ఇంకా సముద్రంలో ఉంది. ఈ ఆట ఇక్కడితో ముగియదు. జక్కరయ్య ఆకాశం వైపు చూశాడు. ఆనందనే ప్రతీకార తుఫాను తన తదుపరి లక్ష్యాన్ని వెతుక్కుంటూ యాత్ర మొదలుపెట్టింది.
పోలీసుల దృష్టి చట్టం చేరలేని దూరంలోకి. వర్గీస్ అరెస్టు మరియు అతని కుమ్మక్కు ఒప్పుకోలు కేరళను షాక్కు గురిచేసింది. మరుసటి రోజు వార్తాపత్రికల శీర్షికలన్నీ అదే: సురక్షా బ్యాంక్ మోసం, మాజీ మేనేజర్ అరెస్ట్, వెనుక పెద్ద సొరచేపలు ఉన్నాయని ఒప్పుకోలు. వర్గీస్ను సజీవంగా పోలీసులకు అప్పగించిన అజ్ఞాత ప్రతీకారకుడిని మీడియా అగ్ని అని పిలిచింది. కొందరు అతన్ని ప్రమాదకర నేరస్థుడిగా చిత్రీకరించగా, సామాన్య ప్రజలలో అతను ఒక హీరోగా మారాడు. సోషల్ మీడియాలో #జస్టిస్ ఫర్ అనందన్, #అగ్ని ది అవెంజర్ వంటి హ్యాష్ట్యాగ్లు తరంగంగా మారాయి. బ్యాంకింగ్ మోసాలకు బాధితులైన అనేక మంది తమ కథలతో ముందుకు వచ్చారు. అది ఒక సామాజిక ఉద్యమానికి ఆరంభం. ఏసీపీ జక్కరయ్యపై ఒత్తిడి పెరిగింది. వర్గీస్ ఒప్పుకోలు ఆధారంగా రాజేంద్ర మేనన్పై దర్యాప్తు ప్రారంభించడానికి ఉన్నతాధికారుల నుండి అనుమతి లభించింది. కాని అది కేవలం ఒక ఊరటగొట్టు చర్య అని జక్కరయ్యకు తెలుసు. మేనన్ వంటి పెద్దాయనను తాకడానికి చట్టం యొక్క చేతులు చాలా చిన్నవి. కొచ్చిలోని అత్యంత ఖరీదైన భవనం యొక్క పై అంతస్తులోని పెంట్ హౌస్లో రాజేంద్ర మేనన్ వార్తలను చూస్తున్నాడు. అతని ముఖంపై భయం యొక్క ఒక రేణువు కూడా లేదు. బదులుగా తన సామ్రాజ్యంలో ఒక పురుగు చొరబడినందుకు ఉన్న కోపం ఉంది. అతను తన ఫోన్ తీసుకుని ఒక నంబర్కు డయల్ చేశాడు. అవతలివైపు రాష్ట్రంలోని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఉన్నాడు. మేనన్: నేను ఈ వార్తలను చూస్తున్నాను. ఇది ఏమిటి? చిన్న సమస్య. సఖావు. ఒక పాతపాము తల ఎత్తింది. అంతే. మేనన్ గొంతు చల్లగా ఉంది. వర్గీస్ అనే ఒక మూర్ఖుడు పోలీసుల చేతుల్లో చిక్కాడు. కాని అతను ఎక్కువ మాట్లాడడు. దానికి ముందు మనం మరొకరిని కనుగొనాలి. అగ్ని అని మీడియా పిలుస్తున్న ఒకడు. ప్లాన్ ఏమిటి? అతన్ని నాకు సజీవంగానో లేక మృతంగానో కావాలి. చట్టం దాని మార్గంలో పోనివ్వండి. మనం మన మార్గం చూసుకుందాం. మేనన్ ఫోన్ కట్ చేశాడు. అతను బాల్కనీ వైపు నడిచాడు. కింద నగరం ఒక బొమ్మలా మెరిసిపోతోంది. ఆనంద్, నీ తల్లిదండ్రుల మాదిరిగానే నీవు కూడా కేవలం ఒక అగ్గిపుల్లవి. ఊదితే ఆరిపోయేది. అతను ఖరీదైన మద్యం గ్లాస్ను ఒక గుండీలో తాగేశాడు. జక్కరయ్య ఆఫీసులో రిటైర్డ్ కానిస్టేబుల్ చంద్రన్ కూర్చుని ఉన్నాడు. సార్, మేనన్పై సాక్ష్యం ఉంది. ఇంకా ఎందుకు సంశయిస్తున్నాము? చంద్రన్ అడిగాడు. సాక్ష్యం మాత్రమే సరిపోదు చంద్రన్, జక్కరయ్య చెప్పాడు. అతని వేర్లు మనం ఊహించిన దానికంటే లోతుగా ఉన్నాయి. అతన్ని అరెస్ట్ చేస్తే రేపే అతను బెయిల్పై బయటకు వస్తాడు. సాక్షులు మాట మారతారు. సాక్ష్యాలు అదృశ్యమవుతాయి. ఈ కేసులో మనం ఓడిపోతాం. అయితే ఆనంద్ చేస్తున్నదే సరైనదా? జక్కరయ్య చంద్రన్ను తీక్షణంగా చూశాడు. కాదు, ఏ హత్య సరైనది కాదు. కాని ఈ వ్యవస్థ అతనిలాంటి వారిని సృష్టిస్తోంది. మనం మేనన్ను జైలులో పెట్టాలి. కాని చట్టం యొక్క మార్గంలోనే. దానికి ఎవరు ఊహించని ఒక సాక్ష్యం కావాలి. అతని సామ్రాజ్యం యొక్క పునాదులను కదిలించే ఒకటి. వారి మధ్య ఒక నిశ్శబ్ద ఒప్పందం ఏర్పడింది. ఇద్దరు ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. కాని మార్గాలు వేరు. ఆనంద్ చేరడానికి ముందు వారు మేనన్ను చేరుకోవాలి. లేకపోతే ఈ నగరంలో ఇంకా రక్తం చిందుతుంది. ఆనంద్ ఒక కొత్త దాగుడుమూతలో ఉన్నాడు. నగరంలోని ఒక గుడిసెల ప్రాంతంలో వదిలివేయబడిన ఒక గోడౌన్. వర్గీస్ను అప్పగించడం ద్వారా తాను ఒక యుద్ధం గెలవలేదు, ఒక యుద్ధం ప్రకటించానని అతనికి తెలుసు. రాజేంద్ర మేనన్ సాధారణ శత్రువు కాదు. అతని కోటను భేదించడానికి తుపాకీలు మాత్రమే సరిపోవు. అతను తన ల్యాప్టాప్ తెరిచాడు. రాత్రులు నిద్రలేకుండా రాజేంద్ర మేనన్ గురించి అధ్యయనం చేశాడు. అతని వ్యాపారం, అతని శత్రువులు, అతని రహస్యాలు. అప్పుడే అతను ఆ సమాచారాన్ని కనుగొన్నాడు. మేనన్ యొక్క ఆర్థిక సామ్రాజ్యం యొక్క నడుము ఒక నిర్మాణ సంస్థ. కాని దాని మరుగులో అతను మరో వ్యాపారం నడిపిస్తున్నాడు: హవాలా. విదేశాల నుండి వచ్చే కాళ్లధనాన్ని స్వచ్ఛం చేసే ఒక పెద్ద జాలం యొక్క కేరళలోని ప్రధాన కణిక మేనన్. అతని తదుపరి లక్ష్యం స్పష్టమైంది: మేనన్ డబ్బు యొక్క మూలాన్ని ఆక్రమించడం. దర్యాప్తులో అతను మరో విషయం కూడా కనుగొన్నాడు. మేనన్ యొక్క హవాలా
లావాదేవీలకు నాయకత్వం వహిస్తున్నది అతని కుడిభుజమైన ఒక స్త్రీ నైనా. తెలివైన ప్రమాదకరమైన స్త్రీ. ఆనంద్ ఒక కొత్త పథకం సిద్ధం చేశాడు. మేనన్ను నేరుగా ఆక్రమించడానికి బదులు అతని నీడగా ఉన్న నైనాను సమీపించడం. ఆ కోట యొక్క తాళం ఆమె చేతిలో ఉంది. ఇక ఆట శారీరకంగా కాదు, బుద్ధితో ఆడాలి. ఆనంద్ అనే కమాండో స్థానంలో ఆనంద్ అనే వ్యూహకర్త పుట్టుకొచ్చాడు. అతను రాజేంద్ర మేనన్ యొక్క ప్రపంచంలోకి చొచ్చుకుపోయే సామర్థ్యమున్న ఒక ముసుగు ధరించడానికి సిద్ధపడ్డాడు. ఆనంద్ అనే కమాండో యొక్క దుస్తులను తీసివేశాడు. బదులుగా దుబాయ్ నుండి తిరిగి వచ్చిన కోట్ల ఆస్తులు ఉన్న విక్రమ్ సింగ్ అనే నిగూఢ నివేశకుడు పుట్టాడు. అతని కదలికలు, మాటలు కార్పొరేట్ ప్రపంచం యొక్క గాంభీర్యాన్ని పొందాయి. ఖరీదైన సూట్లు, అద్దెకు తీసుకున్న నల్లటి మెర్సిడెస్ బెంచ్, కొచ్చిలోని ఒక 5 నక్షత్రాల హోటల్లోని సూటు విక్రమ్ యొక్క ప్రపంచాన్ని పూర్తి చేశాయి. స్పెషల్ ఫోర్స్లో లభించిన శిక్షణ అతన్ని ఏ స్థితిలోనైనా అనుగుణంగా ఉండేలా చేసింది. కొత్త వ్యక్తిత్వంలోకి పరకాయ ప్రవేశం చేయడం అతనికి సులభమైంది. హవాలా లావాదేవీల ప్రపంచంలో విశ్వాసం కంటే అత్యాగ్రహం పెద్దది. రాజేంద్ర మేనన్ సామ్రాజ్యంలోకి చొచ్చుకుపోవడానికి నైనా తాళమైతే ఆమెను ఆకర్షించడానికి ఎర్రడబ్బు అని అతనికి తెలుసు. అతను నగరంలోని కొంతమంది మధ్యవర్తుల ద్వారా ఒక సందేశం పంపాడు. దుబాయ్ నుండి పెద్ద మొత్తంలో డబ్బును అనధికారికంగా ఇండియాకు తీసుకురావాలని ఆసక్తి ఉంది. విశ్వసనీయమైన వ్యక్తులు కావాలి. ఆ సందేశం చేరవలసిన చెవులకు చేరుతుందని అతనికి నమ్మకముంది. నైనా రాజేంద్ర మేనన్ సామ్రాజ్యంలో రాణి. ఆమె అందానికి వెనుక ఉక్కులాంటి మనస్సు ఉంది. గణాంకాలలో, కాళ్లధనం యొక్క సంక్లిష్ట మార్గాలలో ఆమెకు అసాధారణ నైపుణ్యం ఉంది. మేనన్ ఆమెను విశ్వసించాడు, ఎందుకంటే ఆమె గతం అతనికి మాత్రమే తెలిసిన రహస్యం. వీధుల నుండి అతను కనుగొని పెంచి తన నీడగా మార్చినవాడునైనా. అందుకే ఆమె విధేయత సందేహించబడనిది. విక్రమ్ సింగ్ గురించిన సందేశం నైనా చెవులకు కూడా చేరింది. ఆమె సందేహాస్పదంగా ఉంది. అగ్ని యొక్క దాడి తర్వాత నగరంలోకి వచ్చే ప్రతి కొత్త కళాకారుడిని ఆమె సందేహంతో చూసింది. అతని గురించి విచారించాలి ఆమె తన సహాయకుడికి ఆదేశించింది. అతని దుబాయ్ వ్యాపారం, అతని నేపథ్యం అన్నీ. ఒక చిన్న తప్పు కూడా మనం భరించలేము. అదే సమయంలో రాజేంద్ర మేనన్ నిష్క్రియంగా ఉండలేదు. అగ్నిని కనుగొనడానికి అతను ఒక ప్రొఫెషనల్ బృందాన్ని అద్దెకు తీసుకున్నాడు. మాజీ సైనికులు, కిరాయి సైనికులతో కూడిన బృందం. దాని నాయకుడు కర్నల్ రాణా అని పిలువబడే క్రూరమైన మనిషి. అతని నియమాలు అడవిలాంటివి. రోజుల తర్వాత నైనా నుండి విక్రమ్ ఆనంద్కు ఒక కాల్ వచ్చింది. నగరంలోని ఒక హై ఎండ్ రెస్టారెంట్లో కలవాలని ఆదేశం. ఆనంద్ అక్కడికి వెళ్ళినప్పుడు నైనా ఒక ల్యాప్టాప్పై శ్రద్ధ కేంద్రీకరిస్తోంది. ఆమె తల ఎత్తి అతన్ని చూసింది. ఆ చూపు ఒక ఎక్స్రేలాగా అతని లోపలికి తొలచడానికి ప్రయత్నించింది. మిస్టర్ విక్రమ్ సింగ్. ఆమె చేయి ఇవ్వకుండా చెప్పింది. మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఈ సమయంలో కొచ్చిలో ఇంత పెద్ద లావాదేవీకి ప్రయత్నించటం ఒక్కటి మూర్ఖత్వం లేదా అతిగా ఆత్మవిశ్వాసం. ఆనంద్ శాంతంగా నవ్వాడు. వ్యాపారంలో సమయం కాదు, అవకాశం ముఖ్యం మిస్ నైనా. కొచ్చిలో ఇప్పుడొక ఖాళీ ఉందని నేను విన్నాను. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వచ్చాను. అతని సమాధానం ఆమెను ఆకర్షించింది. ఆమె అతని కళ్లలోకి నేరుగా చూసింది. మీ హామీ ఏమిటి? నా హామీ డబ్బు. ఆనంద్ ఒక బ్రీఫ్ కేస్ తెరిచాడు. అందులో కొత్త నోట్ల కట్టలు అమర్చబడి ఉన్నాయి. ఇది కేవలం ఒక చిన్న ప్రారంభం. 5 కోట్లు. ఇది సరిగ్గా చేరవలసిన చోటికి చేరితే తదుపరి దీనికి 10 రెట్లు ఉంటుంది. నైనా ఒక క్షణం ఆలోచించింది. మేము చిన్న చేపలను పట్టము మిస్టర్ సింగ్. నాకు సొరచేపలపైనే ఆసక్తి, ఆనంద్ చెప్పాడు. ఈ డబ్బు మీ బాస్ రాజేంద్ర మేనన్కు నా విజిటింగ్ కార్డ్. మేనన్ పేరు వినగానే నైనా ముఖం మారింది. ఈ వ్యక్తి సాధారణ లావాదేవీకుడు కాదని ఆమెకు అర్థమైంది. మీ గురించి మేము విచారిస్తాం. సంతృప్తికరంగా ఉంటే మేము సంప్రదిస్తాం. ఆమె లేచింది.
మొదటి అడుగు విజయవంతమైందని ఆనంద్ గ్రహించాడు. సందేహం యొక్క విత్తనం విత్తినప్పటికీ ఆత్యాగ్రహం యొక్క నీరు దాన్ని మొలకెత్తిస్తుందని అతనికి నమ్మకముంది. ఏసీపీ జక్కరయ్య బృందం మేనన్ నిర్మాణ సంస్థ యొక్క ఆర్థిక రికార్డులను పరిశీలిస్తోంది. కాని అన్నీ చట్టబద్ధంగా ఉన్నాయి. ప్రతి లావాదేవీ తెల్ల కాగితంపై రాయబడింది. అతను తెలివైనవాడు. జక్కరయ్య తన బృందంతో చెప్పాడు, అతని